ఓం శాంతి. ఈరోజటి మురళి డేట్ 3 జనవరి 2021. అవ్యక్త బాప్ దాదా రివైజ్ డేట్ 5 అక్టోబర్ 87వ సంవత్సరము. మౌంట్ ఆబూలో ఉన్నటువంటి ఆరావళి పర్వత శ్రేణుల గురించి ఏదైతే శాస్త్రాల్లో మహిమ చేశారో, ఋషులు మునులు తపస్సు చేసినటువంటి తపోభూమి, పుణ్యభూమి, వేదభూమి, మహాన్ భూమి, పవిత్ర ధరణి అంటూ మహిమ చేశారో, ఆ మహాన్ ధరణియే మధువనము లేక బృందావనము. ప్రపంచంలోకెల్లా అతి గొప్ప తీర్థస్థానము. స్వయంగా భగవంతుడు అవతరించిన అవతరణ భూమి అయినటువంటి మధువనము యొక్క దివ్య దర్శనమును ఇప్పుడు మనము చేద్దాము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పుణ్యులకు చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. దివ్యకాంతి చూపించే ఆనంద సదనము, దివ్యకాంతి చూపించే ఆనంద సదనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. జ్ఞానం యోగమని ఫలములనిచ్చి,
జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి జ్ఞానం యోగమనే ఫలములనిచ్చి జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి శాంతి నీడ సేద తీర్చు బృందావనము శాంతి నీడ సేద తీర్చు బృందావనము మధుబన్ ఎంత సుందరము పరమపిత ఏక్ మందిరము. ఓం శాంతి. మురళి టైటిల్ ఉంది, బ్రాహ్మణ జీవితపు సుఖము, సంతుష్టత మరియు ప్రసన్నత. బ్రాహ్మణ జీవితపు సుఖము, సంతుష్టత మరియు ప్రసన్నత. ఈరోజు పరంపిత తన నలువైపులా గల తమ అతి అల్లారు ముద్దు పిల్లలు చాలా కాలం క్రితం విడిపోయి ఇప్పుడు కలిసిన అతి ప్రియమైన పిల్లలలో కూడా విశేషంగా బ్రాహ్మణ జీవితంలో విశేషత సంపన్నమైన పిల్లలను చూస్తున్నారు. ఎవరైతే సదా సంతుష్టత ద్వారా స్వయం కూడా సదా సంతుష్టంగా ఉంటున్నారో మరియు తమ దృష్టి, వృత్తి మరియు కృతి ద్వారా ఇతరులకు కూడా సదా సంతుష్టత అనుభూతిని చేయిస్తున్నారో అటువంటి విశేష ఆత్మలను బ్రాహ్మణ పిల్లల నుండి బాప్ దాదా ఈరోజు అమృత వేళ సెలెక్ట్ చేశారు. ఎవరైతే సదా సంకల్పాలలో, మాటలలో, సంఘటనలోని సంబంధ సంపర్కాలలో, కర్మలలో సంతుష్టతకు చెందిన బంగారు పుష్పాలను బాప్ దాదా ద్వారా తమపై వర్షింప చేసుకునే అనుభవమును చేస్తారు మరియు సర్వుల కొరకు సంతుష్టత అనే బంగారు పుష్పాల వర్షాన్ని సదా కురిపిస్తూ ఉంటారు. అటువంటి సంతుష్ట మనుల మాలను బాప్ దాదా ఈరోజు త్రిప్పుతూ ఉన్నారు. ఇటువంటి సంతుష్ట ఆత్మలు నలువైపుల నుండి కొందరు మాత్రమే కనిపించారు. పెద్ద మాల తయారవ్వలేదు, చిన్నని మాల తయారైంది. బాప్ దాదా పదే పదే సంతుష్ట మనుల మాలను చూసి హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి సంతుష్ట మనులే బాప్ దాదా మెడలోని హారంగా అవుతారు, రాజ్యాధికారులుగా అవుతారు మరియు భక్తుల స్మరణ మాలగా అవుతారు. బాప్ దాదా ఇతర పిల్లల్ని కూడా చూస్తున్నారు. వీరు ఒక్కోసారి సంతుష్టత మరియు ఒక్కోసారి అసంతుష్టతకు చెందిన సంకల్ప మాత్రపు నీడలోకి వస్తారు, మరలా బయటకు వచ్చేస్తారు, చిక్కుకుపోరు. మూడవ రకమైన పిల్లలు ఒక్కోసారి సంకల్పాల అసంతుష్టత, ఒక్కోసారి స్వయంతో అసంతుష్టత, ఒక్కోసారి పరిస్థితుల ద్వారా అసంతుష్టత, ఒక్కోసారి స్వయంలోని అలజడి ద్వారా అసంతుష్టత మరియు ఒక్కోసారి చిన్న పెద్ద విషయాల వలన అసంతుష్టత. ఈ చక్రంలోకి వెళ్తారు మరియు బయటికి వస్తారు, మరలా చిక్కుకుంటూ ఉంటారు. ఇటువంటి మాలను కూడా చూశారు. 3 మాలలు తయారయ్యాయి. అందరూ అయితే మనులే, కానీ సంతుష్ట మనుల మెరుపు మరియు ఇతర 2 రకాల మనుల మెరుపు ఎలా ఉంటుంది అన్నదానినైతే మీరు కూడా తెలుసుకోగలరు. బ్రహ్మ బాబా పదే పదే 3 మాలలను చూస్తూ హర్షితులుగా కూడా అవుతూ ఉంటారు. అలాగే 2వ నంబర్ మాలలోని మనులు మొదటి మాలలోకి రావాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆత్మిక సంభాషణ జరుగుతుంది. ఎందుకంటే 2వ మాలలోని కొన్ని మనులు చాలా కొంచెం అసంతుష్టత ఛాయ మాత్రంగా ఉన్న కారణంగా మొదటి మాల నుండి వంచితులైపోయారు. వీరిని పరివర్తన చేసి ఎలాగైనా సరే మొదటి నంబరులోకి తీసుకురావాలి. ప్రతి ఒక్కరిలోని గుణాలు, విశేషతలు, సేవ అన్నిటినీ ఎదురుగా తీసుకువస్తూ వీరిని మొదటి మాలలోకి తీసుకురావాలి అని పదే పదే అన్నారు. ఇటువంటి మనులు సుమారుగా 25 నుండి 30 మంది ఉన్నారు. వీరి గురించి బ్రహ్మ బాబా యొక్క విశేష ఆత్మిక సంభాషణ జరిగింది.
మొదటి నంబర్ మాలలో ఈ మనులను కూడా చేర్చాలి అని బ్రహ్మబాబా అన్నారు. కానీ స్వయమే నవ్వుతూ ఇలా అన్నారు, బాబా వీరిని తప్పకుండా మొదటి నంబరులోకి తీసుకువచ్చే చూపిస్తారు. మరి ఇటువంటి విశేష మనులు కూడా ఉన్నాయి. ఇలా ఆత్మిక సంభాషణ చేస్తున్నప్పుడు అసంతుష్టతకు విశేష కారణం ఏంటి అన్న విషయం వచ్చింది. సంగమ యుగపు విశేష వరదానము సంతుష్టత అయినా కూడా వరదాత నుండి వరదానము ప్రాప్తించిన వరదాని ఆత్మలు 2వ నంబర్ మాలలోకి ఎందుకు వస్తున్నారు? సంతుష్టతకు బీజము సర్వప్రాప్తులు, అసంతుష్టతకు బీజము స్థూలమైన లేక సూక్ష్మమైన అప్రాప్తి. బ్రాహ్మణుల ఖజానాలో లేక బ్రాహ్మణుల జీవితంలో ఏ వస్తువుకు అప్రాప్తి లేదు అన్నది బ్రాహ్మణుల గాయనమైనప్పుడు మరి అసంతుష్టత ఎందుకు? వరదాత అయిన బాబా వరదానాన్ని ఇవ్వడంలో అంతరాన్ని ఉంచారా లేక తీసుకునేవారు అంతరాన్ని ఏర్పరుచుకున్నారా? ఏమైంది? వరదాత దాత యొక్క బండారం నిండుగా ఉన్నప్పుడు ఎంత నిండుగా ఉంటుంది అంటే మీ అనగా శ్రేష్ఠ నిమిత్త ఆత్మల చాలా కాలం నుండి బ్రహ్మ కుమారులు బ్రహ్మ కుమారీలుగా ఎవరైతే అయ్యారో వారి 21 జన్మల వంశావళి మరియు వారి భక్తుల వంశావళి కూడా ఆ యొక్క భక్తులు కూడా ఆ ప్రాప్తుల ఆధారంతో నడుస్తూ ఉంటారు. ఇంత పెద్ద ప్రాప్తి అయినా కూడా అసంతుష్టత ఎందుకు? ఒక్కరి ద్వారా ఒకే విధంగా ఒకే సమయంలో ఒకే విధితో తరగని ఖజానా అందరికీ ప్రాప్తించింది. కానీ ప్రాప్తించిన ఖజానాను ప్రతి సమయము కార్యములో వినియోగించరు, అనగా స్మృతిలో ఉంచుకోరు. నోటితో సంతోషిస్తారు కానీ మనసులో సంతోషం ఉండదు. బుద్ధి యొక్క సంతోషం ఉంది కానీ మనసు యొక్క సంతోషం లేదు. కారణము ప్రాప్తుల ఖజానాను స్మృతి స్వరూపులై కార్యంలో పెట్టరు. స్మృతి ఉంటుంది కానీ స్మృతి స్వరూపంలోకి రారు. ప్రాప్తి అనంతమైనది కానీ దానిని ఒక్కోసారి హద్దు ప్రాప్తిలోకి పరివర్తన చేసేస్తారు. ఈ కారణంగా హద్దు అనగా అల్పకాలికమైన ప్రాప్తి యొక్క కోరిక అనంతమైన ప్రాప్తి యొక్క ఫలస్వరూపము నుండి ఏదైతే సదా సంతుష్టత యొక్క అనుభూతి ఉంటుందో దాని నుండి వంచితము చేసేస్తుంది. హద్దు ప్రాప్తి మనస్సులలో హద్దును వేసేస్తుంది కనుక అసంతుష్టత యొక్క అనుభూతి ఉంటుంది. సేవలో హద్దును వేస్తుంది ఎందుకంటే హద్దు కోరికకు ఫలితంగా మనోవాంఛిత ఫలము ప్రాప్తించదు. హద్దు కోరికల ఫలము అల్పకాలికమునకు పూర్తి చేసేదిగా ఉంటుంది కనుక ఇప్పుడిప్పుడే సంతుష్టత ఇప్పుడిప్పుడే అసంతుష్టత ఉంటుంది. అనంతమైన నశాను హద్దు అనుభవం చేయనివ్వదు కనుక మనస్సు యొక్క అనగా స్వసంతుష్టత సర్వుల సంతుష్టత అనుభవం అవుతుందా అన్నదానిని విశేషంగా చెక్ చేసుకోండి. సంతుష్టతకు గుర్తు వారు మనస్సుతో హృదయముతో సర్వులతో బాబాతో డ్రామాతో సంతుష్టంగా ఉంటారు. వారి మనస్సులో తనువులో సదా ప్రసన్నత అల కనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితి వచ్చినా గాని లెక్కాచారాన్ని సమాప్తము చేసే ఎటువంటి ఆత్మ అయినా ఎదుర్కొనేందుకు వస్తున్నా కూడా శారీరక కర్మభోగము ఎదుర్కొంటున్నా గాని హద్దు కోరికల నుండి ముక్తి అయి ఉన్న ఆత్మ సంతుష్టత కారణంగా సదా ప్రసన్నత యొక్క మెరుపులో మెరుస్తున్న సీతారలా కనిపిస్తుంది. ప్రసన్న చిత్తులు ఎప్పుడూ ఏ విషయంలోనూ ప్రశ్న చిత్తులుగా అవ్వరు. ప్రశ్న ఉంటే ప్రసన్నత ఉండదు. ప్రసన్న చిత్తుల గుర్తు వారు సదా నిస్వార్థులుగా మరియు సదా అందరికీ నిర్దోషులుగా అనుభవం అవుతారు. ఇతరులపై దోషమును మోపరు. నా భాగ్యాన్ని ఇలా తయారు చేశారు అని భాగ్య విధాతపై దోషం మోపరు. డ్రామాలో నా పాత్రయే ఇలా ఉంది
అని డ్రామాపై దోషం వేయరు. వీరి స్వభావ సంస్కారాలు ఇలాంటివి అని వ్యక్తిపై దోషం వేయరు. ప్రకృతిలోని వాయుమండలం ఇలా ఉంది అని ప్రకృతిపై దోషం వేయరు. నా శరీరమే ఇలా ఉంది అని శరీర లెక్కాచారంపై దోషాన్ని మోపరు. ప్రసన్న చిత్తులు అనగా సదా నిస్వార్థమైన నిర్దోషమైన వృత్తి దృష్టి కలవారు. కనుక సంగమయుగ విశేషత సంతుష్టత, మరియు సంతుష్టతకు గుర్తు ప్రసన్నత. ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క విశేష ప్రాప్తి. సంతుష్టత లేదు, ప్రసన్నత లేదు అంటే బ్రాహ్మణులుగా అవ్వటంలోని లాభాన్ని తీసుకోలేదు అని అర్థము. బ్రాహ్మణ జీవితం యొక్క సుఖమే సంతుష్టత, ప్రసన్నత. బ్రాహ్మణ జీవితము తయారైంది కానీ దాని సుఖాన్ని తీసుకోనట్లయితే నామధారి బ్రాహ్మణులైనట్లా లేక ప్రాప్తి స్వరూప బ్రాహ్మణులైనట్లా? కనుక బాప్ దాదా బ్రాహ్మణ పిల్లలందరికీ ఈ స్మృతినే ఇప్పిస్తున్నారు. బ్రాహ్మణులుగా అయ్యారు, అహో భాగ్యము. కానీ బ్రాహ్మణ జీవితపు వారసత్వము, ప్రాపర్టీ, సంతుష్టత మరియు బ్రాహ్మణ జీవితపు పర్సనాలిటీ ప్రసన్నత. ఈ అనుభవము నుండి ఎప్పుడూ వంచితులై ఉండకూడదు. అధికారులు మీరు. దాత వరదాత ఉదారంగా ప్రాప్తుల ఖజానాను ఇస్తున్నారు, ఇచ్చారు. అటువంటప్పుడు మీ ప్రాపర్టీ మరియు పర్సనాలిటీలను అనుభవంలోకి తీసుకురండి. ఇతరులను కూడా అనుభవజ్ఞులుగా చెయ్యండి. అర్థమైందా? నేను ఏ నెంబర్ మాలలో ఉన్నాను? మాలలో అయితే ఉన్నాను, కానీ ఏ నెంబర్ మాలలో ఉన్నాను అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. అచ్చా, ఈరోజు రాజస్థాన్ మరియు యూపీ వారి గ్రూప్ ఉంది. రాజస్థాన్ అనగా రాజా సంస్కారాలు కలవారు. ప్రతి సంకల్పంలో స్వరూపములో రాజా సంస్కారమును ప్రాక్టికల్లోకి తీసుకువచ్చేవారు, అనగా ప్రత్యక్షంగా చూపించేవారు. వీరినే రాజస్థాన్ నివాసులు అని అంటారు. అటువంటి వారే కదా మీరు. ఎప్పుడైనా ప్రజలుగా అయితే అయిపోవడం లేదు కదా. ఒకవేళ వశీభూతులైనట్లయితే ప్రజలు అని అంటారు. యజమానిగా ఉంటే రాజు. ఒక్కోసారి రాజుగా, ఒక్కోసారి ప్రజగా ఉండడం కాదు. సదా రాజా సంస్కారాలు స్వతహాగానే స్మృతి స్వరూపములో ఉండాలి. ఇటువంటి రాజస్థాన్ నివాసీ పిల్లల మహత్వం కూడా ఉంది. అందరూ రాజును ఎల్లప్పుడూ ఉన్నతమైన దృష్టితో చూస్తారు, మరియు రాజుకు స్థానాన్ని కూడా ఉన్నతమైనది ఇస్తారు. రాజు ఎల్లప్పుడూ సింహాసనంపై కూర్చుంటాడు, ప్రజలు ఎల్లప్పుడూ క్రింద ఉంటారు. మరి రాజస్థాన్లోని రాజా సంస్కారాలు కల ఆత్మలు అనగా సదా ఉన్నత స్థితి అనే స్థానములో ఉండేవారు. అలా తయారయ్యారా లేక తయారవుతున్నారా? తయారయ్యారు మరియు సంపన్నంగా అవ్వాల్సిందే. రాజస్థాన్ మహిమ తక్కువైనదేమీ కాదు. స్థాపన యొక్క హెడ్ క్వార్టర్ అనగా ముఖ్యాలయం కూడా రాజస్థాన్లో ఉంది. కనుక ఉన్నతమైంది కదా. పేరులో కూడా ఉన్నతము, కార్యములో కూడా ఉన్నతము. అటువంటి రాజస్థాన్ పిల్లలు తమ ఇంటికి చేరుకున్నారు. అర్థమైందా? యూపీ వారితో మాట్లాడారు బాబా. యూపీ భూమి విశేషంగా పావన భూమిగా గాయనం చేయబడింది. పావనంగా చేసే భక్తి మార్గంలోని గంగానది కూడా యూపీలో ఉంది. భక్తి ప్రకారంగా కృష్ణుని భూమి కూడా యూపీలోనే ఉంది. భూమికి చాలా మహిమ ఉంది. కృష్ణలీల జన్మభూమిని చూడాలి అంటే కూడా యూపీకే వెళ్తారు. కనుక యూపీ వారికి విశేషత ఉంది. సదా పావనంగా అయ్యే మరియు పావనంగా చేసే విశేషత సంపన్నులు. పతిత పావనుడు అని పరమాత్మ మహిమ ఏ విధంగా ఉందో అలా యూపీ వారి మహిమ కూడా బాబా సమానమైనది.
పతిత పావని ఆత్మలు. భాగ్య సితార మెరుస్తూ ఉంది. ఇటువంటి భాగ్యశాలి స్థానము మరియు స్థితి రెండింటి మహిమ ఉంది. సదా పావనము, ఇది స్థితి యొక్క మహిమ. మరి స్వయమును ఇటువంటి భాగ్యశాలిగా భావిస్తున్నారా? సదా మీ భాగ్యమును చూసుకొని హర్షితులవుతూ స్వయం కూడా సదా హర్షితంగా మరియు ఇతరులను హర్షితులుగా తయారు చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే హర్షిత ముఖులు స్వతహాగానే ఆకర్షిత మూర్తులుగా ఉంటారు. స్థూల నది తన వైపుకు ఆకర్షిస్తుంది కదా. యాత్రికులు ఆకర్షితులై వెళ్తారు. ఎంతటి కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినా కానీ పావనంగా అవ్వాలన్న ఆకర్షణ లాగుతుంది. కనుక పావనంగా చేసే ఈ కార్యం యొక్క స్మృతి చిహ్నము యూపీలో ఉంది. అలాగే హర్షితంగా మరియు ఆకర్షణామూర్తులుగా అవ్వాలి. అర్థమైందా? మూడవ గ్రూపు డబుల్ విదేశీయులది కూడా ఉంది. డబుల్ విదేశీయులు అనగా సదా విదేశీ బాబాను అనగా పరంధామ నివాసి అయిన పరమాత్మను ఆకర్షించేవారు. ఎందుకంటే సమానులు కదా. బాబా కూడా విదేశీయుడు, మీరు కూడా విదేశీయులు. తమ సమానమైన వారు ప్రియంగా అనిపిస్తారు. తల్లి తండ్రి కంటే కూడా ఫ్రెండ్స్ ఎక్కువ ప్రియమైన వారనిపిస్తారు. కనుక డబుల్ విదేశీయులు బాబా సమానంగా సదా ఈ దేహము మరియు దేహం యొక్క ఆకర్షణ నుండి దూరమైన విదేశీయులు, అశరీరులు, అవ్యక్తులు. కనుక బాబా తమ సమానులైన అశరీరి అవ్యక్త స్థితి గల పిల్లలను చూసి హర్షితులవుతారు. రేసులు కూడా బాగా చేస్తున్నారు. సేవలో రకరకాల సాధనాలు మరియు రకరకాల విధులతో ముందుకు వెళ్ళే రేస్ను బాగా చేస్తున్నారు. విధిని కూడా అనుసరిస్తారు మరియు వృద్ధిని కూడా చేస్తున్నారు. కనుక బాప్ దాదా నలువైపులా కల డబుల్ విదేశీ పిల్లలకు సేవకు అభినందనలను కూడా ఇస్తున్నారు మరియు స్వవృద్ధి యొక్క స్మృతిని కూడా కలిగిస్తారు. స్వ ఉన్నతిలో సదా ఎగిరే కళ ద్వారా ఎగురుతూ ఉండండి. స్వ ఉన్నతి మరియు సేవ ఉన్నతిల బ్యాలెన్స్ ద్వారా పరమాత్మ యొక్క బ్లెస్సింగ్స్కి అధికారులు మరియు సదా అలా ఉంటారు. అచ్చా, నాలుగవ గ్రూపు మధుబన్ నివాసులది. వారైతే ఎల్లప్పుడూ ఉండనే ఉన్నారు. ఎవరైతే మనస్సులో ఉంటారో వారు భోజనం తయారు చేసే దగ్గర ఉంటారు. ఎవరైతే పొయ్యి దగ్గర ఉంటారో వారు మనస్సులో ఉంటారు. అన్నిటికంటే ఎక్కువగా విధిపూర్వకమైన బ్రహ్మ భోజనం కూడా మధువనములో ఉంటుంది. అందరికంటే అతి ప్రియమైన వారు కూడా మధుబన్ నివాసులే. అన్ని ఫంక్షన్లు కూడా మధుబన్లోనే జరుగుతాయి. అందరికంటే ఎక్కువగా డైరెక్ట్ మురళీలను కూడా ఎక్కువగా మధుబనం వారే వింటారు. కనుక మధుబన నివాసులు సదా శ్రేష్ఠ భాగ్యానికి అధికారి ఆత్మలు. సేవను కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. కనుక మధుబన్ నివాసులకు బాప్ దాదా నుండి మరియు బ్రాహ్మణులందరి మనస్సు నుండి హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. అచ్చా, నలువైపులా కల బాప్ దాదా యొక్క విశేషమైన సంతుష్ట మనులకు బాప్ దాదా యొక్క విశేషమైన ప్రియ స్మృతులు. అలాగే భాగ్యశాలి బ్రాహ్మణ జీవితాన్ని ప్రాప్తి చేసుకున్న సర్వులకు కోట్లలో కొద్ది మందిలో కొద్ది మంది అయిన అతి ప్రియమైన ఆత్మలు బాప్ దాదా యొక్క శుభ సంకల్పాన్ని సంపన్నము చేసే ఆత్మలు, సంగమ యుగ బ్రాహ్మణ జీవితంలోని ప్రాపర్టీ యొక్క సంపూర్ణ అధికారమును ప్రాప్తి చేసుకునే ఆత్మలు, విధాత మరియు వరదాత అయిన బాప్ దాదా నుండి చాలా చాలా ప్రియ స్మృతులను స్వీకరించండి. అచ్చా,
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. ఓం శాంతి. జానకి దాది మరియు చంద్రమణి దాది గారులు సేవ కొరకు వెళ్తూ ఉన్నప్పుడు బాప్ దాదా నుండి సెలవు తీసుకున్న టైంలో సంభాషించినటువంటి విషయాలు. వెళ్తున్నారా లేక ఇముడుతున్నారా? వెళ్ళినా లేక వచ్చినా కానీ సదా ఇమిడి ఉన్నారు. బాప్ దాదా అనన్యులైన పిల్లలను ఎప్పుడూ వేరుగా చూడనే చూడరు. ఆకారంలో కానీ సాకారంలో కానీ సదా బాబా తోడుగా ఉంటారు. ఎందుకంటే ప్రతి సమయము తోడుగా ఉంటాము, తోడుగా నడుస్తాము అని కేవలము మహావీరులైన పిల్లలే ఈ ప్రమాణమును నిలబెడతారు. చాలా కొద్ది మంది ఈ ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటారు. కనుక అటువంటి మహావీరులైన పిల్లలు, అనన్యులైన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ బాబాను తోడుగా తీసుకుని వెళ్తారు. మరియు బాబా సదా వతనంలో కూడా తోడుగా పెట్టుకుంటారు. ప్రతి అడుగులో సహాయంగా ఉంటారు. కనుక వెళ్తున్నారా వస్తున్నారా ఏమంటారు? కనుకనే వెళ్తున్నారా లేక ఇముడుతున్నారా అని అన్నాము అని బాబా దాదీలతో అన్నారు. ఇలానే తోడుగా ఉంటూ ఉంటూ సమానులుగా అయి ఇమిడిపోతారు. ఇంట్లో అనగా పరంధామంలో కొద్ది సమయం కొరకు విశ్రాంతి తీసుకుంటారు, తోడు ఉంటారు. మరలా మీరు రాజ్యం చేయండి, బాబా పైనుండి చూస్తారు. కానీ తోడును కొద్ది సమయానికి అనుభవం చేసుకుంటారు. అచ్చా, బాబా ఈరోజు మీరు అద్భుతమైన మాలను తయారు చేశారు అని బాబాతో అన్నారు. పిల్లలైన మీరు కూడా మాలని తయారు చేస్తారు కదా అని బాబా అన్నారు. ఇప్పుడైతే మాల చిన్నదిగా ఉంది, ఇప్పుడు పెద్దది అవుతుంది. ఇప్పుడు ఎవరైతే అప్పుడప్పుడు కాస్త స్పృహలేని వారిగా అయిపోతారో వారిని కొద్ది సమయంలో ప్రకృతి లేక సమయం యొక్క శబ్దము స్పృహలోకి తీసుకువస్తుంది. అప్పుడిక మాల పెద్దదిగా అయిపోతుంది. అచ్చా, ఎక్కడికి వెళ్ళినా కానీ బాబా యొక్క వరదానిలుగా అయితే ఉండనే ఉన్నారు. మీ ప్రతి అడుగు నుండి బాబా యొక్క వరదానము అందరికీ లభిస్తూ ఉంటుంది. చూసినా కూడా బాబా యొక్క వరదానమును దృష్టి నుండి తీసుకుంటారు. మాట్లాడినా కానీ మాటల నుండి వరదానమును తీసుకుంటారు. కర్మల నుండి కూడా వరదానమునే తీసుకుంటారు. నడుస్తూ తిరుగుతూ వరదానాల వర్షాన్ని కురిపించేందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఆత్మలు ఎవరైతే వస్తున్నారో వారికి వరదానం యొక్క మరియు మహాదానం యొక్క ఆవశ్యకతయే ఉంది. మీరు వెళ్ళటము అనగా ఉదారంగా వారికి బాబా నుండి వరదానము ప్రాప్తించటము అని దాదీలతో అన్నారు. అచ్చా, వరదానము బుద్ధి రూపీ పాదము ద్వారా ఈ పంచతత్వాల ఆకర్షణ నుండి దూరంగా ఉండే ఫరిస్తా స్వరూప భవ. బుద్ధి రూపీ పాదము ద్వారా ఈ పంచతత్వాల ఆకర్షణ నుండి దూరంగా ఉండే ఫరిస్తా స్వరూప భవ. విస్తారము ఫరిస్తాలకు ఎల్లప్పుడూ ప్రకాశమయ శరీరమును చూపిస్తారు. ప్రకాశ కాయము కలవారు ఈ దేహం యొక్క స్మృతి నుండి కూడా దూరంగా ఉంటారు. వారి బుద్ధి రూపీ పాదము ఈ పంచతత్వాల ఆకర్షణకు పైన అనగా దూరంగా ఉంటుంది. ఇటువంటి ఫరిస్తాలను మాయ స్పర్శించజాలదు. కానీ ఎప్పుడైతే ఎవరికి ఆధీనులుగా ఉండరో అప్పుడు ఇది జరుగుతుంది. శరీరానికి కూడా అధికారులుగా అయ్యి నడవాలి, మాయకు కూడా అధికారులుగా అవ్వాలి. లౌకిక మరియు అలౌకిక సంబంధాల ఆధీనతలోకి కూడా రాకూడదు. ఫరిస్తాలకు ఎల్లప్పుడూ ప్రకాశమయ శరీరమును చూపిస్తారు. ప్రకాశ కాయము కలవారు ఈ దేహ స్మృతి నుండి కూడా దూరంగా ఉంటారు. వారి బుద్ధి రూపీ పాదము ఈ పంచతత్వాల ఆకర్షణకు పైన అనగా దూరంగా ఉంటుంది. ఇటువంటి ఫరిస్తాలను
మాయ లేక ఎటువంటి మాయావులు కూడా స్పర్శించజాలరు. కానీ ఎప్పుడైతే ఎవ్వరికీ ఆధీనులుగా ఉండరో అప్పుడు ఇది జరుగుతుంది. శరీరానికి కూడా అధికారులుగా అయ్యి నడవాలి, మాయకు కూడా అధికారులుగా అవ్వాలి. లౌకిక మరియు అలౌకిక సంబంధాల ఆధీనతలోకి కూడా రాకూడదు. స్లోగన్: శరీరమును చూసే అలవాటు ఉన్నట్లయితే ప్రకాశమయ శరీరమును చూడండి, ప్రకాశమయ రూపంలో స్థితులవ్వండి. శరీరమును చూసే అలవాటు ఉన్నట్లయితే ప్రకాశమయ శరీరమును చూడండి, ప్రకాశమయ స్వరూపములో స్థితులవ్వండి. బ్రహ్మ బాబా యొక్క 3వ అడుగు లౌకికతలో అలౌకికత యొక్క అనుభవము. లౌకికతలో అలౌకికత యొక్క అనుభవము. బ్రహ్మ బాబా ఏ కర్మను చేస్తున్నా కానీ సదా తమ పరిస్థా స్థితిలో ఉండి చేసేవారు. లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేశారు. కర్మ లేక సంస్కారాలలో ఎటువంటి లౌకికతను చూపలేదు. ఆలోచించడము, మాట్లాడడము మరియు చేయడము మూడింటిలో సమానంగా ఉన్నారు. ఇలా ఫాలో ఫాదర్ ప్రతి లౌకిక విషయాన్ని చూస్తూ, వింటూ, మాట్లాడుతూ అన్నింటినీ అలౌకికంలోకి పరివర్తన చేసి సమానంగా అవ్వండి. బ్రహ్మ బాబా ఏ కర్మను చేస్తున్నా కానీ సదా తమ పరిస్థా స్థితిలో ఉండి చేసేవారు. లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేశారు. కర్మ లేక సంస్కారాలలో ఎటువంటి లౌకికతను చూపలేదు. ఆలోచించడము, మాట్లాడడము మరియు చేయడము మూడింటిలో సమానంగా ఉన్నారు. ఇలా ఫాలో ఫాదర్ ప్రతి లౌకిక విషయాన్ని చూస్తూ, వింటూ, మాట్లాడుతూ అన్నిటినీ అలౌకికంలోకి పరివర్తన చేసి బాబా సమానంగా అవ్వండి. డబుల్ లైట్ స్థితి యొక్క అనుభవం చేయడానికి నేను నిమిత్తుడిని. ఈ తనువు, ఈ మనస్సు, ఈ ధనము అన్నీ పరమాత్మునికి చెందినవి. ఈ స్మృతితో డబుల్ లైట్ ఫరిస్తాగా అయ్యి ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. కేవలము మీ సంకల్పము ధైర్యముతో కూడినదైతే బాబా సహాయం ఉంటుంది. మనసు స్వచ్ఛంగా ఉంటే లక్ష్యం సిద్ధిస్తుంది. డబుల్ లైట్ స్థితి యొక్క అనుభవం చేయడానికి నేను నిమిత్తుడిని. ఈ తనువు, ఈ మనస్సు, ఈ ధనము అన్నీ పరమాత్మునికి చెందినవి. ఈ స్మృతితో డబుల్ లైట్ ఫరిస్తాగా అయ్యి ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. కేవలము మీ సంకల్పము ధైర్యంతో కూడినదైతే బాబా సహాయం ఉంటుంది. మనసు స్వచ్ఛంగా ఉంటే లక్ష్యం సిద్ధిస్తుంది. అచ్చా. ఓం శాంతి.